ఈరోజు దేవుడు నన్ను పోషించాడు. మా అమ్మగారు ఆమె బతికి ఒక సంవత్సరము మట్టి కుండలతో ఉండింది, కానీ అప్పుడు ఒక మరి 500 రూపాయలు అంతా తినేసి తాగేసి వెళ్ళిపోయాయి. అమ్మ మేము తాగాం, వద్దు పెట్టు అంటే 7 సంవత్సరం ఆకలితో బాధలతో ఉన్నాం. దేవుడు మమ్మల్ని దీవించాడు. ఆ మట్టి కుండలతో తాగేసి డబ్బులు అడిగితే ఎప్పుడు ఇచ్చేవారసి మా అమ్మకి తిట్టేవారు. దైవ జ్ఞానం ఈరోజు ఆ సత్యం ఈరోజు ధైర్యంతో నేను మీకు ప్రకటిస్తున్నాను. ప్రియ సంగమా, మా ఊళ్ళో 3 డొక్రీలు, మా అమ్మని మా 2 అత్తాలు అన్నమాట. 2 అత్తాలు. అప్పుడు పెద్దలప్పుడు వాళ్ళు మా ఊరు నుంచి ఆ పొలం నుంచి వస్తుండే. అక్కడ వెళ్తే మరి వస్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తారు, వెళ్ళిపోతారు, వేరే వెళ్ళిపోతారు. వచ్చా ఇస్తామా అని అంటారు. ఆ డబ్బులు కూడా వెళ్ళేది మా మమ్మల్కి. అలాగే రుణం అయిపోయింది. ఒకడు పూకాయ నుంచి తీసుకొస్తారా 2 ముసలాడికి. దేవుని ప్రియ సంగమా, నీతి కొరకు సంగం అంతా జీవించాలా, చెడు పని చేయకుండా జీవించాలా, దైవ జ్ఞానం కలిగి జీవించాలా. దేవుడు ఖచ్చితంగా ఏలియా గారిని ఆమె పచ్చి మాంసం వండిన మాంసంను మంచి రొట్టె ముక్కలు కాకు ద్వారా పంపించింది. మనం ఎన్నో పనికిరాని పని చేసేసి మన బ్రతుకుతా అంతా నరకమే వెళ్ళిపోతాం. దేవుని ప్రసంగం 7 సంవత్సరం నేను దేవునికి శక్తి పొందాను. 7 సంవత్సరము ఒకవేళ నా తిథి పోయినా, ఎవరు నవ్వుకున్నా సరే దేవుడు ఆశీర్వాదం ఈరోజు దేవుడు ముందుకు ఇచ్చాడు. దేవుడు ముందుకు ఇచ్చాడు. ఈరోజు మా పిల్లలు మంచి ఉద్యోగాలు ట్రై చేస్తున్నారు. మా పిల్లలు ఈరోజు ఒక 20,000 30,000 జీతం చేస్తే నేను ఏ పని చేసే అవసరం లేదు. మీ పిల్లల కోసం ఈరోజు కూడా ఉన్నారు. మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. మా పిల్లలు మంచి మార్కులతో మంచి కార్యం సంపాదించుకోవాలి. మా పిల్లల్ని నడిపించండి ప్రభా. మీ పిల్లలు రాబోయే కాలంలో మీకు ఆశీర్వాదం దేవుడు తీస్తారు. అందుకే కదా ఏమన్నాడు మత్తయి సువార్త 5:6